So I am Dr. Sesubhushan, orthopedic surgeon and a sports injury and arthroscopic specialist and fellow of arthroscopy and sports medicine, Germany. I am managing director of SES International Hospital. సో ఈరోజు మనకి స్పోర్ట్స్ ఇంజరీస్ గురించి మనం బ్రీఫ్గా ప్రజలకి తెలియజేస్తున్నాను. మెయిన్గా ఏంటంటే స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే ఓన్లీ స్పోర్ట్స్ ఆడిన వాళ్ళకే కాదు, మన డైలీ యాక్టివిటీస్లో కొంచెం ప్రాపర్గా అడుగు వేయకపోయినా జారిపోయినా సో అలాంటప్పుడు మనకి యాంకిల్ అంటే పాదం దగ్గర బెనకడం జరుగుతూ ఉంటుంది. అండ్ ముడుకులో కూడా అంటే నీ జాయింట్ కూడా బెనకడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఏదైనా పడిపోయినప్పుడు బోన్కి కానీ జాయింట్కి కానీ ఫ్రాక్చర్ అవ్వకుండా ఓన్లీ లెగిమెంట్ ఇంజరీసే అయితే అదంతా అలాంటి వాటికి ట్రీట్మెంట్ ఏంటంటే అంటాం స్పోర్ట్స్ ఇంజరీ ట్రీట్మెంట్ అంటాం. సో ఇలాంటి వాటికి మనం రొటీన్గా మైనర్ చిన్న బెనుకులకి లెగిమెంట్ పార్షియల్ టేర్స్కి వీటికి మనం సింపుల్గా రెస్ట్ ఇవ్వడం, బ్రేస్ అడ్వైజ్ చేయడం అండ్ ఐస్ కానీ హార్ట్ ఫర్మెంటేషన్ కానీ పెట్టి ఉంచడం, లేకపోతే సింపుల్గా క్రెప్ బ్యాండేజ్ వాడడం చేస్తూ ఉంటాం. మోస్ట్ కామన్గా మనకి ఏ జాయింట్స్లో బెనుకుతూ ఉంటుంది అంటే ముడుకులో బెనుకుతూ ఉంటుంది అండ్ యాంకిల్ జాయింట్లో కూడా బెనుకుతూ ఉంటుంది. సో ముడుకులో బెనకడం అనేది ఇప్పుడు కామన్గా యంగ్ పీపుల్కి యాక్టివ్ డైనమిక్ అంటే రొటీన్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉండే వాళ్ళకి ముడుకులో బెనికితే మెయిన్గా కొన్ని లెగిమెంట్స్ ఉంటాయి ముడుకులో. అందులో మోస్ట్ కామన్గా బెనికేది ఏంటంటే ఈ ముడుకు జాయింట్లో ఈ పై బోన్కి కింద బోన్కి ఒక లెగిమెంట్ ఉంటుంది, అది మీడియల్ కొల్లాటరల్ లెగిమెంట్ అంటారు. ఇటువైపు ఒక లెగిమెంట్ ఉంటుంది, అది లాటరల్ కొల్లాటరల్ లెగిమెంట్ అంటారు. అండ్ మెయిన్గా లోపల ఒకటి కీ ఇంపార్టెంట్ లెగిమెంట్ ఉంటుంది, అది యాంటీరియర్ క్రూషియేట్ లెగిమెంట్ అని అంటారు. ఇది యాంటీరియర్ క్రూషియేట్ లెగిమెంట్. ఇంకా స్పోర్ట్స్ ఇంజరీస్లో కామన్గా ముడుకులో జరిగేది ఏంటంటే ఈ మెనిస్కస్లు అని ఉంటాయి, ఈ మెనిస్కస్లు కూడా దెబ్బతింటాయి. సో ఈ ఇంజరీస్లో ఇందులో చాలా మట్టుకు పార్షియల్ టేర్స్ అయితే మనకి సర్జరీ అనేది మోస్ట్లీ అవసరం లేకుండానే మనం రెస్ట్ ఇచ్చి బ్రేస్ వాడుకుంటూ టాబ్లెట్స్ వాడుకుంటూ 3 నుంచి 6 వారాల్లో రికవర్ అయిపోవచ్చు ఎవరైనా. కానీ కొందరికి కంప్లీట్గా టేర్ అయితే ఎస్పెషలీ మీడియల్ కొల్లాటరల్ లెగిమెంట్ కానీ మెనిస్కస్ అనే ఈ బేరింగ్లా ఉంటుంది ఎముక మధ్యలో, ఇది కానీ లేకపోతే ఈ యాంటీరియర్ క్రూషియేట్ లెగిమెంట్ కంప్లీట్గా టేర్ అయిపోతే మాత్రం అవి ఎప్పటికీ బ్రేస్తో కానీ రెస్ట్తో కానీ అవంతలవే అతుక్కోవు. సో అలాంటి వాటికి మనం ఏం చేస్తామంటే ఆర్థ్రోస్కోపీ సర్జరీ అని ఒకటి ఉంటుంది. ఆర్థ్రోస్కోపీ సర్జరీ అంటే అది కీ హోల్ సర్జరీ. అంటే ఒకప్పుడు ఏంటంటే ఒక జాయింట్లో ఏదైనా చిన్న ఇష్యూ వస్తే కంప్లీట్గా జాయింట్ అంతా ఓపెన్ చేసి ఓపెన్ ప్రొసీజర్స్ అని చేసేవారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఏంటంటే సింపుల్గా 1 మిల్లీమీటర్ ఆఫ్ నిక్ పెట్టి జాయింట్కి అటు ఇటువైపులా కీ హోల్ సర్జరీ అంటారు. ఆ కీ హోల్ సర్జరీ ద్వారా లోపలికి కెమెరా ఒకటి పంపిస్తాము. దాని ద్వారా బయట కంప్యూటర్లో చూసి ఎవ్రీథింగ్ మనం ఓపెన్ చేయకుండానే లోపల అన్ని రిసెక్షన్ కానీ రికన్స్ట్రక్షన్ కానీ రిపేర్లు కానీ చేస్తూ ఉంటాం. సో ఇందులో మోస్ట్ కామన్గా జరిగే సర్జరీస్ ఏంటంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనేది రికన్స్ట్రక్షన్ చేయడం అండ్ మెనిస్కస్లు ఏవైతే ఉంటాయో అవి దెబ్బతింటే యంగ్ వాళ్ళు అవి ఏంటంటే కుషన్లా వర్క్ చేస్తాయి. సో అలాంటి వాటికి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అవి దెబ్బతింటే రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కొన్ని మెనిస్కస్లు కంప్లీట్గా బాగా పీస్ మీల్ లాగా అయిపోతే వాటికి రిపేర్ చేయడానికి వీలు అవ్వకపోతే వాటిని రిసెక్ట్ చేసేసి జాయింట్ని పెయిన్ ఫ్రీగా చేస్తాం.